మంచి ఐడియా. ఇప్పుడు మరి బైపీసీ బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం కష్టమేమో అనేది బాగా అంటారు అందరూ. సో అది మరి నువ్వు చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనిపిస్తుంది అట్లా? నాకు ఫస్ట్ 1 వీక్ అనిపించింది సార్. ఏమనిపించింది ఆ 1 వీక్? మేము ఎగ్జామ్స్ లో మాదేంటంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ సార్, ఫుల్ స్టాప్, సెమీ కాలేజ్ ఇవేం అవసరం లేదు, ఎలా ఉన్నా మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే అవే మ్యాండేటరీ. ఫస్ట్ 1 వీక్ ఏంటంటే నేను ఏమున్న వర్డ్స్ స్పెల్లింగ్స్ అన్ని చెక్ చేసేదాన్ని, అవుట్పుట్ రాకపోయేది. సో దెన్ ఓకే ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని. సో అయితే ఇబ్బంది అయితే పెద్ద లేదు సార్ ఫస్ట్ 10 రోజులు. ఎస్ సార్, అంతే. తర్వాత అలవాటు. ఇక్కడ మెయిన్ ఈ ప్రాసెస్లో నీకు బాగా నచ్చింది ఏంటి? 9 to 6 టైమింగ్ సార్. నాకు బాగా నచ్చింది. అందరికి నచ్చింది, నీకు నచ్చింది. హాస్టల్కి వెళ్తే నేను చదవలేను, ఇక్కడ ఉంటే కనీసం పక్కన వాళ్ళని వీళ్ళని వాళ్ళు చూసి అయినా సరే కొంచెం కాన్సన్ట్రేషన్. నచ్చిన యాక్టివిటీ టోటల్ ప్రాసెస్ 9 to 6లో చాలా యాక్టివిటీస్ చేపిస్తాను కదా, నీకు బాగా నచ్చిన యాక్టివిటీ? బాగా నచ్చిన యాక్టివిటీ ఎక్స్ప్రెస్ పక్కన వాళ్ళకి చెప్పడం, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మెంటర్షిప్. ఇంకా చెప్తారు. నెక్స్ట్ XY. ఓకే. సెమినార్ నేను చాలా తక్కువ అటెండ్ అయ్యాను సార్. ఎందుకంటే నేను వచ్చేవారికి నేను 10th ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెమినార్ ఉండేనా? లేదు సార్, నువ్వు ఉన్నప్పుడు లేదు. సెమినార్ యాక్టివిటీ తర్వాత స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నువ్వు రోజు లేట్ వస్తున్నట్టు? నేను ఒక 1 వీక్ అలా చెప్పుకుంటాను అంతే. ఎక్కువ సెమినార్స్లో పార్టిసిపేట్ చేసి యూ డిడ్ంట్ సీ ద టేస్ట్ ఆఫ్ ఇట్. సో మొత్తం అంటే క్లాసెస్లో నీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి? సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నువ్వు సెషన్స్ విన్నావు కదా, వీడియోస్ కానీ సెషన్స్లో మన .NET టీచింగ్లో నీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? అంటే టీచింగ్లో ఎవరికైనా అర్థమయ్యేటట్టు ఉన్నది సబ్జెక్ట్, అందులో నీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి? హైలైట్ అనిపించిందంటే లాంగ్వేజెస్. లాంగ్వేజే. సో నువ్వు నేర్చుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు. బట్ .NET R&D కాడికి వస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నీకు అర్థమైంది, BA వాళ్ళకి అర్థమవుతుంది. దానికి మెయిన్ అక్కడ నీకు ఏంటి రీజన్ ఎందుకు అనిపించింది? ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్, అంతే. అంటే మోర్ క్లారిటీ. మనం ఏంటంటే నార్మలీ వేరే క్లాసెస్ కానీ ఈవెన్ నేను గ్రాడ్యుయేషన్ క్లాసెస్ కూడా అంత ఫోకస్డ్గా వినలేదు సార్. ఇవేంటంటే మోర్ క్లారిటీ, అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా సరే, ఈవెన్ మా బ్రదర్ 8th క్లాస్ అతనికైనా సరే అర్థమైపోతుందేమో అనిపించింది కొన్ని వీడియోస్. ఓకే. సో బాగా అంటే బాగా ల్యాబ్ బాగా చేసావా? చేశాను సార్, నాకు వీలైనంత వరకు బాగానే చేయబట్టే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ 2వ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, తొందరగా వచ్చినట్టు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్.